ఏబిఎన్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ రోజున శుక్రవారం రోజున దినఫలాలు ఏ విధంగా ఉందో చూద్దాం. ప్రధానంగా మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున కుటుంబపరంగా చాలా అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో సంతోషం వెలువరిస్తుంది. కుటుంబపరంగా ముఖ్యమైన నిర్ణయాల విషయంలో ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా కనపడుతుంది ఈ యొక్క మేషరాశి వాళ్ళకి. ఈ మేషరాశి వాళ్ళకి ఇంకా అద్భుతమైన ఫలితాలు కలగాలంటే మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా కనపడుతుంది మేషరాశి వాళ్ళకి. మరి అనుకూలమైన వర్ణం రక్తవర్ణాన్ని ధరించినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది మేషరాశి వాళ్ళకి. ఈ వృషభ రాశి వాళ్ళకి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఈ రోజున చాలా అద్భుతంగా ఉంటుంది. అన్ని రకాలుగా కాలం కలిసి వస్తుంది. అన్ని రకాల వృత్తుల వాళ్ళకి కూడా ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా కనపడుతుంది. మరి సినీ రంగ ప్రముఖులకి, రాజకీయ రంగ ప్రముఖులకు కానీ, మీడియా రంగ ప్రముఖులకు కూడా ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క వృషభ రాశి వారికి. ఇంకా అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తించాలి అన్నట్లయితే శనీశ్వర ఆరాధన చేయడం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది. అనుకూలమైన వర్ణం నీలిరంగు వస్త్రాలు ధరిస్తే చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ యొక్క వృషభ రాశి వారికి. ఈ మిథున రాశి వాళ్ళకి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని రకాలుగా చాలా అద్భుతంగా ఉంటుంది. అన్ని వృత్తుల వాళ్ళకి, మరి చేతి వృత్తుల వాళ్ళకి కూడా, కళారంగ ప్రముఖులకి, రాజకీయ రంగ ప్రముఖులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతుంది. కాకపోతే కుటుంబపరంగా కొన్ని రకాల చికాకులు ఏర్పడడం కానీ, కుటుంబంలో కొన్ని లేనిపోని కలతలు ఏర్పడే అవకాశాలు ఈ రోజున కనపడుతూ ఉన్నాయి. బుధుడు నీచ స్థితిలో ఉండడం వల్ల కొంత ఈ రకమైన ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రకమైన ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటే మహాగణపతి ఆరాధన చేయడం వల్ల మరి సర్వజన వశీకరణ జరుగుతుంది. అట్లాగే మరి తెలుపు రంగు వస్త్రాలు ధరించినట్లయితే ఈ రోజు మొత్తం కూడా అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క మిథున రాశి వారికి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని రకాలుగా చాలా అద్భుతంగా ఉండబోతుంది కర్కాటక రాశి వాళ్ళకి. కాకపోతే మరి ఎంతైతే ధనం సంప్రాప్తం అవుతుందో అనుకున్న దానికన్నా ఖర్చులు అధికమవుతాయి. మరి పిల్లలకు అనుకోని ఖర్చులు మీద పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. సంతానపరంగా కొన్ని రకాల ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నాయి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తించాలన్నా, ఇటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటే సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉంటుంది. అనుకూలమైన వర్ణం రక్తవర్ణాన్ని ధరిస్తే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజున చాలా అద్భుతంగా కనపడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని రకాల వాళ్ళకి చాలా అనుకూలంగా కనపడుతుంది. మరి సినీ రంగ ప్రముఖులకి కొంత అనుకూలంగా ఉంది. రాజకీయ రంగ ప్రముఖులకు మాత్రం కొంత వ్యతిరేకమైన కాలం కనపడుతూ ఉంది. కుటుంబ పరంగా మాత్రం ఖచ్చితంగా కొన్ని రకాల చికాకులు కనపడుతూ ఉన్నాయి. కుజుడు నీచబడడం వల్ల ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో కానీ, మరి కుటుంబపరమైనటువంటి చికాకుల విషయంలో కానీ, తల్లికి అనారోగ్య విషయంలో కానీ కొన్ని రకాల ఖర్చులు మీద పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. మరి ఈ రకమైన ఇబ్బందుల నుంచి బయటపడాలంటే శనీశ్వర ఆరాధన చేయడం వల్ల ఈ రోజు మొత్తం కూడా అనుకూలంగా ఉంది ఈ యొక్క సింహరాశి వాళ్ళకి. ఈ సింహరాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి వర్ణం నీలిరంగు వస్త్రాలు ధరిస్తే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉంటుంది సింహరాశి వాళ్ళకి. కన్యారాశి వాళ్ళకి ఈ రోజున అన్ని రకాలుగా చాలా అనుకూలంగా కనపడుతుంది. ఎవరైతే పెళ్లి ప్రయత్నాలు చేస్తారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా కనపడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని రకాలుగా కాలం కలిసి వస్తుంది. మరి సినీ రంగ ప్రముఖులకి, రాజకీయ రంగ ప్రముఖులకు కూడా చాలా అద్భుతంగా ఉంది. చేతి వృత్తుల వాళ్ళకి, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా కనపడుతుంది కన్యారాశి వాళ్ళకి. ఈ కన్యారాశి వాళ్ళకి ఇంకా అనుకూలమైనటువంటి ఫలితాలు కలగాలి అంటే మరి దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల, ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం వల్ల ఇంకా రాబోయే ఈ రోజు మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ యొక్క కన్యారాశి వారికి. ఈ తులారాశి వాళ్ళకి కొంత ఆర్థిక పరంగా ఖర్చుల విషయంలో ఆచితూచి అడుగులు వేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. 6వ స్థానంలో ఈ యొక్క 4 గ్రహాలు కలవడం వల్ల అనుకోని ఖర్చులు కానీ, మరి అనారోగ్య సమస్యలు కానీ, శత్రుత్వం కొన్ని రకాల పోకడలు పోవడం వల్ల శత్రువులు అధికమవుతారు. శత్రువుల వల్ల మిమ్మల్ని టార్గెట్ చేసేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రకమైన వ్యవహారాల్లో చాలా ఆలోచించి ఆచితూచి అడుగులు వేయటం అనేది ప్రధానంగా తులారాశి వాళ్ళకి చెప్పదగ్గ సూచన. మరి ఈ రకమైన శత్రుత్వం లేకుండా ఈరోజు మొత్తం కాలం కలిసి రావాలంటే లక్ష్మీ నృసింహ ఆరాధన చేయడం వల్ల ఈరోజు మొత్తం కూడా కాలం కలిసి వస్తుంది. అనుకూలమైనటువంటి వర్ణం ఎర్రని వస్త్రాలు ధరిస్తే ఈరోజు మొత్తం కూడా కాలం కలిసి వస్తుంది తులారాశి వారికి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున
అన్ని రకాలుగా చాలా అద్భుతంగా కాలం గోచరిస్తూ ఉంది. మరి సంతానపరంగా, కుటుంబపరంగా అన్ని రకాలుగా అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లల చదువుల విషయంలో కానీ మరి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో అన్ని రకాలుగా అనుకూలంగా కనపడుతుంది ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి. మరి సినీ రంగ ప్రముఖులకి, రాజకీయ రంగ ప్రముఖులకి చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజు మొత్తం కూడా ఇంకా అనుకూలంగా ఉండాలంటే చంద్రుడు ఆరాధన చేయడం, ఓం చంద్రాయ నమః అన్న మంత్రాన్ని స్మరించడం వల్ల ఈ రోజు మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అనుకూలమైన వర్ణం తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తే మానసికంగా ఎంతో ఉల్లాసంగా, ప్రశాంతంగా ఈ రోజు మొత్తం కూడా కాలం గడుపుతారు ఈ యొక్క వృశ్చిక రాశి వారు. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ రోజున చాలా అద్భుతంగా కనపడుతుంది. కుటుంబపరంగా, ఆర్థిక పరంగా మరి అన్ని రకాలుగా కాలం కలిసి వస్తుంది. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి అనుకూలంగా కనపడుతుంది. మరి సంతాన ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకు కొంత వ్యతిరేకంగా కనపడుతుంది. సంతానపరంగా కొన్ని రకాల చికాకులు పడటం కానీ ఈ రకమైన ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఇంకా కాలం కలిసి రావాలి అంటే సుబ్రహ్మణ్యుడు ఆరాధన చేయడం వల్ల ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉంటుంది. అనుకూలమైన వర్ణం రక్తవర్ణాన్ని ధరిస్తే ఈ యొక్క సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల ఇంకా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఎవరైతే పెళ్లి ప్రయత్నాలు చేస్తారో మరి పెళ్లి చూపులు చూడాలన్నా, మరి పెళ్లి విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈరోజు చాలా ఆత్మస్థైర్యంగా, చాలా కాన్ఫిడెంట్గా నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల జీవితంలో మంచి మార్గాన్ని సూచించబడుతుంది ఈ యొక్క మకర రాశి వాళ్ళకి. అట్లాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అన్ని రకాలుగా కాలం కలిసి వస్తుంది ఈ మకర రాశి వాళ్ళకి. ఈ మకర రాశి వాళ్ళకి ఇంకా కాలం అనుకూలించాలన్నా, వ్యాపారపరంగా ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళాలి అంటే మరి శ్రీ మహావిష్ణువు ఆరాధన చేయడం వల్ల అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తం అవుతాయి. అనుకూలమైనటువంటి వర్ణం పసుపు రంగు వస్త్రాలను ధరించినట్లయితే ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క మకర రాశి వాళ్ళకి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉంది. సంతానపరంగా అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల కాలం కలిసి వస్తుంది. అనుకున్న దానికన్నా ధనం మొత్తం కూడా గట్టిగా ఈరోజు చేతికి అందుతుంది ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి. ఈ కుంభరాశి వాళ్ళకి ఇంకా అద్భుతమైన ఫలితాలు రావాలంటే ఈశ్వరార్చన చేయడం వల్ల, మరి బూడిద రంగు వస్త్రాలను ధరించడం వల్ల ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి. ఈ మీనరాశి వాళ్ళకి కొంత శని దోషం చాలా బలంగా కనపడుతుంది. అటువంటి దోషం వల్ల ప్రధానంగా మరి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొన్ని రకాల నిర్ణయాలు తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా ప్రధానంగా జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. అట్లాగే ఆర్థికపరమైన వ్యవహారాల్లో కానీ, ఆర్థికపరమైన లావాదేవీలు చేసే విషయంలో ఈరోజు మొత్తం కూడా కొంత వ్యతిరేక కాలంగా కనపడుతుంది ఈ యొక్క మీనరాశి వాళ్ళకి. ఈ మీనరాశి వాళ్ళకి ఇంకా అద్భుతమైన ఫలితాలు కలగాలి, ఈరోజు మొత్తం కూడా కాలం కలిసి రావాలి అంటే ఈశ్వరార్చన చేయడం వల్ల, శనీశ్వరుడు ఆరాధన చేయడం వల్ల ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా మారబోతుంది ఈ యొక్క మీనరాశి వాళ్ళకి. ఈ మీనరాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి వర్ణం పసుపు రంగు వస్త్రాలను ధరించినట్లయితే ఈరోజు మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క మీనరాశి వాళ్ళకి. ఇవి ఈ రోజున దినఫలాలు. మరుసటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.